కోస్టల్ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. కోస్టల్ న్యూస్ విశేషాలు మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా? మీరు అడుగుతుంటారు నాకేం చేశారా మీరు, అమ్మ పలాని చేస్తామమ్మా అని చెప్పి ఆ రోజు మీ అందరి సహాయ సహకారాలతో నేను మళ్ళీ రెండోసారిగా ఎమ్మెల్యేగా గెలిచానమ్మా. కాబట్టి చెప్పినవి ఖచ్చితంగా చేయాలనే ఉద్దేశంతోనే పెద్దలు ఆడిటర్ మా రామచంద్రరావు గారితో మాట్లాడి, సార్ మంచూరు సార్ మీ సొంతూరు, మీ ఉండముగా ఈ ఊరికి అదృష్టం, ఏ ఉన్నా మీరు సహాయం చేయాలి సార్ మా పేదలకని చెప్పిన తర్వాత అన్ని విషయాల్లో డబ్బులు వెనకాడకుండా ఏ పని చెప్పినా అప్పటికప్పటికి చేసేటువంటి మంచి వ్యక్తి మా ఆడిటర్ రామచంద్రరావు గారు అని నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఎవరు అధికారులు వచ్చినా, రాజకీయ నాయకులు వచ్చినా, పేదవాళ్ళు వచ్చినా అందరికీ మంచి భోజనం ఏర్పాటు చేస్తున్నటువంటి ఆయన సతీమణి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సంతోషం, ఎందుకంటే ఆమెను బట్టి ఆయన అంత యాక్టివ్ గా ఈ విధంగా పేదలకి సహాయం చేస్తున్న దాంట్లో మళ్ళీ రెండో మాట్లేదు. కాబట్టి ఆమెకి అందరం కూడా ధన్యవాదాలు తెలపడం అవసరం ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ ఊర్లో ఏదైనా అభివృద్ధి జరిగిందంటే అప్పుడు తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో తప్ప, మళ్ళీ 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ గెలిచింది. మీ ఊర్లో ఏమైనా చిన్న పని చేశారా? మీరు గుండె మీద చేసి చెప్పండి. ఒక్క పని చేస్తే సార్ మా ఊర్లో ఈ రోడ్డు ఇచ్చేవాళ్ళని చెప్పండి. గతంలో ఇచ్చింది నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఇప్పుడు ఇచ్చింది మళ్ళీ నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. దీనికి ప్రధాన కారణం నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, మోడీ గారు అని తప్పదని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా దేవాలయం మంజూరు చేసినటువంటి మన మంత్రివర్యులు ఆనం రామనాయుడు రెడ్డి గారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకంటే యాక్చువల్ గా 20 లక్షల శాంక్షన్ ఇక్కడ, కానీ మా ఏఈ గారు ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత నేను ఒక వీడియో పెట్టారు. ఆ వీడియోలో మా రామచంద్ర సార్ ఎవరితో మాట్లాడుతున్నాడు, నాకు ఎవరితో మాట్లాడుతున్నా అర్థం కాల. నేను మళ్ళీ మొన్న అడిగా, సార్ మీరు ఆ వీడియోలో ఎవరితో మాట్లాడుతున్నారు? ఏఈ గారు దండం పెడుతున్నాడు, అక్కడ దేవత ఉన్నారు, ఈయన ఎవరితో మాట్లాడుతున్నాడు అడిగితే నేను మాతమ్మతో మాట్లాడుతున్నాను సార్ అన్నాడు. ఏం సార్ మాతమ్మతో మాట్లాడితే అంటే, అవును నేను మాట్లాడుతున్నాను సార్ అంటే 20 లక్షలు ఇచ్చారమ్మా, మీ దయ ఉంటే మీరు మంచి మనసు కల్పించి మా ఏఈ గారికి ఇంకా కూడా ఈ కాంపౌండ్ లో అవి కూడా సహాయం చేసేది చేయండి అని చెప్పి వేడుకున్నాను సార్. అయిన వెంటనే ఏఈ గారు, సార్ 20 లక్షలు సరిపోదు, ఇంకో 20 లక్షలు కూడా శాంక్షన్ తీసుకోండి అని చెప్పారు సార్. నాకు ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఈ కాలంలో కూడా ఈ విధంగా మాట్లాడేవాళ్ళు ఉంటారా అంటే నిజంగా ఆశ్చర్యమే. అది ఏం చెప్తున్నానంటే ఆయన మన కోసం, పేద వర్గాల కోసం, ఎందుకంటే పేదవాళ్ళ కోసం పనిచేసే వాళ్ళు అంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఎందుకంటే ఈరోజు నేను చెప్పేది ఒకటి, మీ అందరి దయ వల్ల ఈరోజు పేదవాడికి రెండోసారి ఎమ్మెల్యేగా మీరందరూ గెలిపించారు. అందుకనే ఎక్కడ కూడా సరే ఎవరు ఏమనుకున్నా పేదవాళ్ళ విషయంలో ఎక్కడ కూడా కాంప్రమైజ్ లేదు నా దగ్గర. పేదవాళ్లే ముందు, తర్వాత మిగతా వాళ్ళు. మొన్న ఇటీవల ఎన్ఆర్జీఎస్ వర్క్స్ చేస్తుంటే మా సర్పంచ్ గారు కూడా అక్కడ వచ్చారు. అలాగే ఒక పెద్ద అడిగింది, పోయి నేను మాట్లాడేది ఏమంటే, నాయన ఇవన్నీ కాదు, మాకు మాతమ్మ దేవాలయం కావాలైనా మా అరుంధతి వాళ్ళు, అది త్వరగా చేయించిన ఆయన, అంతకన్నా మాకేం కావాలని అడిగితే, అమ్మా మీకు మాతమ్మ దేవాలయం కావాలా, ఇంకోటి ఏదో వర్క్ ఏది కావాలంటే మాకు ముందు మాతమ్మ దేవాలయం కావాలని ఆయన అడిగింది. అడిగిన వెంటనే రామచంద్ర సార్ గారితో, సార్ అంటే ఎమ్మెల్యే గారు ఆల్రెడీ శాంక్షన్ అయిపోయింది, 40 లక్షలు శాంక్షన్ అయింది, మీరు చెప్తే నేను శంకుస్థాపన పెట్టేస్తానంటే పెట్టేయండి సార్ అన్న. చెప్పిన 5 రోజులు ఏమో 6 రోజులు అవుతుంది, వెంటనే 3 రోజులు వెంటనే శంకుస్థాపన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మా రామచంద్రరావు సార్కి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎవరు కాంట్రాక్టులు అయితే చేయరమ్మా, కాంట్రాక్టర్లు అయితే అంత త్వరగా చేసే పరిస్థితి లేదు, ఆయన కాబట్టి ఈరోజు చేస్తున్నాడు. అట్లాగే ముఖ్యంగా మన పేదవాళ్ళకి, ముఖ్యంగా దళితులకి పంచాయతీ ఆఫీసు గతంలో ఏమన్నదంటే పెద్దవాళ్ళ ఇళ్ల మధ్యలో ఉండేది. ఈ రోజు మన పక్కనే, నేను 100 విమర్శలు, అయ్యా ఊరు దూరం కట్టేస్తున్నాడు రామచంద్రరావు గారిని, ఏమ్మా మీ దగ్గరలో కూడా పంచాయతీ ఆఫీస్ బ్రహ్మాండంగా, అదే పంచాయతీ ఆఫీస్ చూసుకోండి ఒకసారి. బ్రహ్మాండంగా విశాలంగా స్థలం ఉంది, బ్రహ్మాండంగా పార్క్ ఇప్పుడే మా ఎండిఓ గారు చెప్పారు, మంచి పార్కును కూడా డెవలప్ చేస్తున్న విషయం కూడా ఒకసారి మీరు గుర్తు చేస్తున్నారు. ఎందువల్లనమ్మా మీకు అధికార నిధులు వచ్చారు, మా ఎంఆర్ఓ గారు వచ్చారు, మా ఎండిఓ గారు వచ్చారు, అంటే వాళ్ళు చేసిన పని కూడా మీకు చెప్పాలా. మామూలుగా ఏంటంటే లోకల్ గా చెప్పాలా,
మీ ఊరికి తెలుగుదేశం పార్టీ ఏం చేసిందో అది మీరు చెప్పుకొని ఉంటే కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం మాకు. మేము పనులు చేసి మేము చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారో మీరు చెప్పకపోతే రేపు కూడా ఇదే పరిస్థితి. చంద్రబాబు నాయుడు సీఎం గారు కాబట్టి ఈరోజు పని చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాబట్టి పని జరగదు కదా, ఏమైనా జరుగుతుందా? చెప్పేదానికి ఏమి? చంద్రబాబు నాయుడు గారు ప్రజలు చెప్పేదానికి మీకేమి? ఆయన దయే కదా, ఆయన బొమ్మే కదా, మన బొమ్మ కాదు కదా. రేపు మీరు స్థానిక సంస్థల ఎలక్షన్లో సర్పంచ్లు గెలవాలన్నా, ఎంపీటీసీలు గెలవాలన్నా, జడ్పీసీలు గెలవాలన్నా ఇక్కడికి వచ్చి అరుంధతి వచ్చి అమ్మా ఇదో చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ లో ఇదో ఈ దేవాలయం కట్టాం, ఈ అరుంధతి వాళ్ళలో 3 సిమెంట్ రోడ్లు వేసాం అని చెప్తే వాళ్ళు ఇంప్రెస్ అయ్యి నిజమే కదయా, పోయిన 5 సంవత్సరాలు ఒక తట్టడం మట్టి లేదు మా ఊర్లో, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన జరిగేది ఎన్ని జరిగాయి, ఇదో పంచాయతీ బిల్డింగ్ పక్కనే ఉందమ్మా అని చెప్పాల్సిన బాధ్యత లోకల్ లీడర్స్ ఉంది. అవి చెప్పపోతే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి కూడా మేము ప్రతి ఊర్లో, ఇదే ఊరు కాదు ప్రతి గ్రామంలో పనులు చేస్తున్నాం. ప్రతి గ్రామంలో ఎమ్మెల్యేగా పేదవాళ్ళ దేవుళ్ళు గెలిచి నేను తిరుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని బతులాడి బామాలి పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడి ఈ రోడ్లన్నీ తీసుకొస్తున్నా. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఈ అరుణత్ వాళ్ళు మళ్ళీ మా సార్ చెప్తున్నాను, ఎక్కడైనా సరే రోడ్ లేకపోతే అవన్నీ కూడా మా ఎండిఓ గారు వాళ్ళ ద్వారా ప్రపోజల్ పెడితే కొత్త స్కీమ్ వచ్చింది సార్ మోడీ గారి దయ వల్ల, అవన్నీ కూడా మళ్ళీ నేను శాంక్షన్ చేస్తానని చెప్పి కూడా మరొకసారి రామచంద్ర సార్ చెప్తున్నా. ఎందుకంటే చేయాల్సిన బాధ్యత నాది. ఎమ్మెల్యేగా నమ్మకంతో గెలిపించారు మా పేదవాడు చంద్రబాబు నాయుడు గారు, గెలిస్తే పని చేస్తారని గెలిపించారు. ఇప్పుడు పని చేస్తున్నాడు, పని చేసి చూపిస్తున్నాడు. గతంలో ఎవరైనా వచ్చారమ్మా, ఏమన్నా చేశారా చెప్పండి? చేశారు సార్, మాకు మా అరుదంతో వాడంతా వైఎస్ఆర్సీపీకి బాగు చేశారు అని చెప్పండి, తెలంగాణ ఇబ్బందిలే. అంతకుముందు నేను మళ్ళీ చెప్తున్నా, అప్పుడు నేను ఎమ్మెల్యే ఈ ఊర్లో ఉన్నటువంటి దిలీప్ ఆరో తెలుగుదేశం పార్టీ ఉన్నాడు కాబట్టి ఆ వర్కులు కూడా జరిగాయి. ఆయన వైఎస్ఆర్సీపీ అయితే నేను చేయను, తెలుగుదేశం పార్టీ కాబట్టి ఆ రోజు నేను ఎమ్మెల్యేను కాబట్టి ఆ రోజు పనులు జరిగాయి. ఈ రోజు సునీల్ కుమార్, దిలీప ఇంకోటి కాదు, చేసింది మీకు తెలుగుదేశం పార్టీ, మేం కాదు. అది గుర్తుపెట్టుకోవాలా, తెలుగుదేశం పార్టీని గుర్తుపెట్టుకోవాలి. కానీ మీరు వేరే వాళ్ళని గుర్తుపెట్టుకుంటే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ రోజు రామచంద్ర సార్ గారు కాంట్రాక్టర్ కాదు, ఎవరు పని చేసినా లాభాలని అర్జించి పనిచేసేవాళ్లే. కానీ మా ఆడిటర్ కాదు, లాభాలను అర్జించకుండా బిల్లు వస్తుందో లేదో కూడా తీయడానికి చెప్తే చేసాడు. ఈ 2,80,00,000 పెట్టి ఇక్కడ ఒక 3 రోడ్లు, హరిజన పాత హరిజన వాళ్ళు ఒక 2 రోడ్లు, బీసీ కాలనీలో ఒక 2 రోడ్లు, అలాగే ఇక్కడ కొత్తగా అంగన్వాడీ కేంద్రం. మీకు తెలుసు, నేను ఆ రోజు నన్ను ఆహ్వానించినప్పుడు వచ్చాం, టెంకాయ కొట్టాం. అది దేశం పార్టీని గుర్తుపెట్టుకోవాలి. కానీ మీరు వేరే వాళ్ళని గుర్తుపెట్టుకుంటే ఇబ్బందికరమైన పరిణామం అని చెప్పి కూడా మీ అందరికి నేను తెలియజేస్తున్నా. అట్లాగే ఈ రోజు రామచంద్ర సార్ గారు కాంట్రాక్టర్ కాదు, ఎవరు పని చేసినా లాభాలని అర్జించి పనిచేసేవాళ్లే. కానీ మా ఆడిటర్ కాదు, లాభాలను అర్జించకుండా బిల్లు వస్తుందో లేదో కూడా తీయడానికి చెప్తే చేసాడు. ఈ 2,80,00,000 పెట్టి ఇక్కడ ఒక 3 రోడ్లు, హరిజన పాత హరిజన వాళ్ళు ఒక 2 రోడ్లు, బీసీ కాలనీలో ఒక 2 రోడ్లు, అలాగే ఇక్కడ కొత్తగా అంగన్వాడీ కేంద్రం. మీకు తెలుసు, నేను ఆ రోజు నన్ను ఆహ్వానించినప్పుడు వచ్చాం, టెంకాయ కొట్టాం. అది పూర్తి అయిపోయింది. మళ్ళీ అంగన్వాడీ కేంద్రంకి మళ్ళీ రిపేర్లు కావాలంటే 2 అంగన్వాడీ కేంద్రాలకు రిపేర్ డబ్బులు కూడా మా ఎండిఓ గారితో మాట్లాడి కూడా శాంక్షన్ ఇచ్చాం. అలాగే ఆ పంచాయతీ బిల్డింగ్ కూడా శాంక్షన్ ఇచ్చి తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్. ఆ రోడ్డు కూడా ఎండిఓ గారితో మాట 5 లక్షల రూపాయలు శాంక్షన్ ఇచ్చానని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే పని చేశాను కాబట్టి చెప్తున్నా. ఇన్ని చేసినా మీ గ్రామంలో తెలుగుదేశం పార్టీకి -5 ఓట్లు. అర్థం చేసుకోండి. మళ్ళీ ఆ తప్పు చేయదని తెలియజేస్తున్నాం మీ అందరికి. ఎందుకంటే పని చేసిన వాళ్ళు ఓటు వేస్తే ఇంకా పని చేస్తారు రెట్టింపుగా మీకు. అట్లా పని చేసిన వాళ్ళు ఓట్లు లేకపోతే ఆలోచిస్తారు పని చేయాలంటే. అయినప్పటికీ పేదవాళ్ళు ముఖ్యం కాబట్టి మెజార్టీ అది పక్కన పెడితే పేదవాళ్ళు ఎక్కువ ఉన్నారు, పేద కులాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం చేస్తున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. దాదాపు నా కాన్స్టిట్యున్సీలో దాదాపు 20 దేవాలయాలు శాంక్షన్ చేశాం. నేను మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నా, గతంలో మీరు ఎన్ని దేవాలయాలు శాంక్షన్ చేశారు? మేము తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ లో 20 దేవాలయాలకి శాంక్షన్ ఇచ్చాం. దాదాపు 6 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు విడుదల చేశారని తెలియజేస్తున్నారు. ఒక్క గూడూరు నియోజకవర్గంలోనే మీరేమైనా చేశారా చెప్పండి? 5 సంవత్సరాలు వైఎస్ఆర్సీపీ వాళ్ళు పైసా చేశారా పేదవాళ్ళ కోసం? చేసినటువంటి గతి లేదని చెప్పి కూడా నేను మళ్ళీ ఒకసారి తెలియజేస్తున్నా. ఇక్కడ మేమే కక్ష సాధింపు చర్యలు అయినా చేయాల్సిన అవసరం లేదు. పేదవాళ్ళ పైన కక్ష సాధింపు చర్యలు చేస్తే పాపం, పేదవాళ్ళ పైన తప్పుడు కేసులు పెడితే మహాపాపం. అలాంటిది తెలుగుదేశం పార్టీ చేయదు,
మా పార్టీ నాయకులు కూడా చేయదని చెప్పి తెలియజేస్తున్నా. మీరు కావాలని మీరేదో ఒకటి చేసి మీరు ఇరుక్కుంటే మీ తప్పుల్ని మాపై రుద్దడం అనేది కూడా మంచి పద్ధతి కాదని చెప్పి నేను తెలియజేస్తున్నా. మీరు చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసి మీరు పోలీసులు దొరికిపోతే అది మాకేం సంబంధం, మా నాయకులకి ఏం సంబంధం అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, తగ్గించుకోండి. మేము గెలిచాం, పనిచేసే వాళ్ళని గెలిచాం. కాబట్టి మీరు ఊరికే మా నాయకుల గురించి వెనకాల నుండి ఏదంటే ఎవరిదంటే వాళ్ళతో మాట్లాడించాం, అలాగే ఎవరిదంటే వాళ్ళు పిటిషన్ పెట్టడం అనేది మంచి పద్ధతి కాదు. నిజం నిలకడగా తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఒకటి, ఈ రోజు బోధనం ఈ విధంగా అభివృద్ధి చెందిందంటే గతంలో నాయకులు ఉన్నారు, పెద్దవాళ్ళందరూ కూడా పనిచేశారు. దాని తర్వాత నాకు తెలిసి ఇక్కడ మా రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత తప్ప గతంలో పెద్దవాళ్ళ గురించి నేను మాట్లాడలే, పెద్దల గురించి నేను మాట్లాడేందుకు కూడా పనిచేశారు, ఇక్కడ పనిచేయాలని చెప్పడం లేదు. కానీ మా రామచంద్రరావు గారు వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా పేద వాడలకి ఈ రోజు ఈ యొక్క మంచి కార్యక్రమం జరుగుతున్నాయని కూడా నేను మరొకసారి నేను తెలియజేస్తున్నా. ఏదైనప్పటికీ ఇప్పుడే చెప్పారు, ఒక మంచి దేవాలయం, ఒక శిలా ప్రతిష్ట, అలాగే చుట్టూరు కూడా కాంపౌండ్ వాళ్ళు 123 అంకణాలు సార్, కోట్లు 125 అంకణాల్లో ఈ యొక్క దేవాలయం మాతమ్మ తల్లి దేవాలయం ఈ రోజు ఉంటుంది. అలాగే చుట్టూరు తిరిగేదానికి కూడా మంచి ప్లేస్, అంటే ప్రదర్శన చేసేదానికి కూడా లోపల రోడ్డు కూడా వేసేటువంటి పరిస్థితి అని చెప్పి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాం. బ్రహ్మాండంగా క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా మీరు చెప్పినా నేను చెప్పినా ఎవరు అధికారులు చెప్పినా ఎవరు చెప్పినా ఖచ్చితంగా క్వాలిటీని మెయింటైన్ చేసేటువంటి మంచి వ్యక్తి మా రామచంద్రరావు గారు అని చెప్పి నేను ధైర్యంగా చెప్తున్నా. కాబట్టి అటువంటి మంచి వ్యక్తి మీకు అవసరం. గోపురం 15 అడుగులు. కాబట్టి ఆ తల్లి మాతమ్మ తల్లి, ఆ తల్లి దేవుళ్ళ ఈరోజు అందరం ఉన్నాం. కాబట్టి ఆ తల్లికి ఇక్కడ దేవాలయం కట్టడంలో నా వంతు పాత్ర ఉందని చెప్పడం కూడా నేను గర్వంగా ఫీల్ అవుతున్నా. ఆ తల్లి ఆశీర్వాదాలు అందరికీ కావాలా, ఈ రాష్ట్రానికి కావాలా, మా చంద్రబాబు నాయుడు గారికి కావాలా, మా పవన్ గారికి కావాలా, మా మోడీ గారికి కావాలా, అలాగే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రానికి రక్షకుడు కాబోయే నాయకుడు యువ నాయకుడు నారా లోకేష్ గారికి కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరూ కూడా ఆ తల్లికి దండం పెట్టేటప్పుడు మరొకసారి మా ఎన్డీఏ గవర్నమెంట్ బాగుండాలని చెప్పి కూడా మీరు నమస్కారాలు చేయాలని చెప్పి కూడా మీ అందరూ కూడా నేను తెలియజేస్తూ, పత్రికా మిత్రులు కూడా ఇలాంటి మంచి గ్రామంలో ఒక ఆదర్శవంతంగా ఈరోజు రామచంద్రరావు గారు వాళ్ళ సతీమణి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని మీరు కూడా ప్రోత్సహించాలని చెప్పి కూడా నా పత్రికా మిత్రులు, ఎందుకంటే ఆల్మోస్ట్ మా వాళ్ళు అందరూ పేదవాళ్ళే, గొప్పోళ్ళు ఏం కాదు. కాబట్టి మీరు అర్థం చేసుకోండి, మనకు జరుగుతుంది, మన పేదవాళ్ళకి మంచి జరుగుతుంది. కాబట్టి పేదవాళ్ళకి మంచి జరగడం మనం కూడా ప్రోత్సహించాల్సిన అవసరం మీ అందరి మీద కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే గొప్పలకైతే మనం చెప్పలే, వాళ్ళ సంబంధించిన పేపర్లు ఉంటారు, వాళ్ళ సంబంధించిన పేపర్ సపరేట్ గా ఉంటుంది కూడా, కానీ మన సంబంధించిన పేపర్లు లేవు. ఎందుకంటే మీరైతే ఉన్నారు మాతో. కాబట్టి మీరంతా పేద వర్గాల నుంచి ఉన్నారు. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తే ఈ ఊరు ఇంకా కూడా అభివృద్ధి చెందుతుందని చెప్పి నేను తెలియజేస్తూ, అలాగే ఇరిగేషన్ కూడా దాదాపు 10 లక్షలు కూడా శాంక్షన్ ఇచ్చాం. అలాగే అరుంధతి వాడికి శ్మశాన వాటిక, అలాగే ఎస్టీలకు కూడా శ్మశాన వాటికి కూడా ఆల్రెడీ ఒక దాదాపు ₹1,00,000 సొంత నిధులు ఖర్చు పెట్టి మా ఆడిటర్ గారు అవి కూడా మొత్తం కూడా సర్వే చేసిన విషయాన్ని కూడా నేను తెలియజేస్తున్నా. మీకు రెవెన్యూ సంబంధించిన ఇష్యూస్ ఉంటే మంచి ఎంఆర్ఓ గారు మనకి ఇక్కడ ఉన్నారు, గోపిరెడ్డి గారు, చాలా మంచి ఎంఆర్ఓ, పేదలకు అందుబాటులో ఉన్నటువంటి ఎంఆర్ఓ. ఏ విషయం ఉన్నా చట్టబద్ధంగా ఉంటే ఖచ్చితంగా చేస్తారు. చట్టబద్ధంగా లేకపోతే మనం చెప్పిన ఎండ్, కానీ చట్టబద్ధంగా ఉండి పేదవాడు నిజంగా ఎండ్ చెప్తే మాత్రం ఖచ్చితంగా అవుట్డేట్ గా చేసేటువంటి మంచి ఎంఆర్ఓ గారు మనకు వచ్చినందుకు కూడా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మీరు ఏదైనా ఇష్యూస్ ఉంటే, సమస్యలు ఉంటే నేరుగా సార్ దగ్గర పోండి, లేకపోతే లోకల్ గా ఉన్నటువంటి మా శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, మా నాయకులు, ఆయన దగ్గరికి వెళ్ళండి, రామచంద్ర సార్ దగ్గరికి వెళ్ళండి, తీసుకెళ్లి మీకు ఏ ఇష్యూ ఇబ్బంది ఉందో అన్ని కూడా చేస్తారని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేస్తూ చాలా సంతోషంగా ఉంది. ఒక మహిళ పెద్ద అడిగినటువంటి మాటను స్పందించి ఆ రోజు నేను చెప్పడం, ఆ మాటని మా ఆడిటర్ గారు ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే మా టెంపుల్ సంబంధించినటువంటి మా ఏఈ గారు కూడా మనస్ఫూర్తి ధన్యవాదాలు సార్. చాలా సంతోషం సార్, మీరు మంచి మనసుతో ఈ చిన్న గ్రామంలో మా అరుంధతి వాళ్ళు 20 లక్షలు ఉన్నటువంటి దాన్ని 40 లక్షలు ఇచ్చారు. ఎందుకంటే అంతా కూడా 20 లక్షల శాంక్షన్, మొత్తం 20 దేవాలయాలు శాంక్షన్ అయితే ప్రతి దేవాలయం 20,000. మీ దేవాలయం ఒకటి 40 లక్షలు, సారీ అంతా 20 లక్షలే, మీది ఒకటి 40 లక్షలు. కాబట్టి ఆయన్ని ఆ మాతమ్మ తల్లి అనుగ్రహం ఉండాలని చెప్పి ఆయన గురించి కూడా మీరు ఆ తల్లికి వేడుకోవాలని చెప్పి కూడా నేను తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.